పిఆర్ మీటింగ్కి వచ్చిన ప్రేక్షకులకు ముందుగా నేను యూనివర్సిటీ స్టూడెంట్ను 10 సంవత్సరాలు పిహెచ్డి చేసిన ఇక్కడ. నేను ఎన్నడూ ఈ వేదికకి ఎక్కలేదు. ఈరోజు నలిగంటి శరత్ ఒక నల్ల డ్రెస్ వేసి మీటింగ్ రమ్మన్నాడు, వచ్చిన. అయితే ఇక్కడ పక్కకే ఓ తెలుగు డిపార్ట్మెంట్ ఉంటుంది. ఐలయ్య సార్ అన్నట్టు వాళ్ళకు తెలుగు తప్ప ఏ భాష రాదు. ఆ సరస్వతిని మొక్కుతూ ఉంటారు ఊదిబత్తీలు కడ్డీలు పెట్టి. ఆ సెంట్రల్ యూనివర్సిటీ అంతే, అక్కడ కూడా పోయినా ఆడ 2 సంవత్సరాలు ఉన్నా. మొత్తం హిందూ వైజ్డ్ అయి ఉంటుంది డిపార్ట్మెంట్, తెలుగు డిపార్ట్మెంట్. ఆ విధవులకు ఏం తెలియదు. ఆ తెలుగు డిపార్ట్మెంట్లోనే బిఎన్ శాస్త్రి అల్లుడు అయినందుకు వాస్తుశాస్త్రాన్ని ఒక డిపార్ట్మెంట్ తయారు చేసింది. దానికి కమలాకర్ శర్మ నాకు ఫ్రెండే, ఆయన ప్రొఫెసర్. ఆ సెంట్రల్ యూనివర్సిటీలో అరగోపాల్ ఆయన కొడుకు, ఆయనకు డిపార్ట్మెంట్. అయితే ఇప్పుడు జరిగిందంతా మనం చూస్తూ ఉన్నాం కదా. అయితే కూర రాజన్న కూడా ఈ ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్, జార్జ్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్. కూర రాజన్న ఒక మైనార్టీ బీసీ నుంచి వచ్చి ఒక విప్లవ పార్టీని స్థాపించండి. విప్లవ పార్టీని స్థాపించాలంటే బ్రాహ్మణ్స్ స్థాపిస్తారు, అగ్రకులస్తులు స్థాపిస్తారు. ఇది మనం మూలాలే మర్చిపోతున్నాం. కనీసం రాజన్న చేసిన పోరాటం ఏంది? గుత్పల సంఘం పెట్టి ఒక్కొక్కరిని ఎట్లా కొట్టిండు, ఏం చేసిండు. వెళ్ళిపోయి ఆయన ఒక జనశక్తి పార్టీని నిర్మాణం చేసి ఇంతమంది విప్లవకారులను తయారు చేసిండు కదా. సరే, అదో కోణం. అయితే మొన్న ఓ వారం రోజుల నుంచి నేను శరత్ రూమ్కి వస్తున్నా. ఓ రోజు పండుకొని మెల్ల అడిగిన, తమ్మిని రూమ్ తలగబెట్టి ఎన్ని సంవత్సరాలు అని. అరే నిన్ననే తలగబెట్టిరా అన్న. అంటే మరి నేను 14 నాడు అడుగుతున్నా కదా. బయట నరేష్ ఏం చెప్పిండు మనకు, పెరియార్ను అరెస్ట్ చేస్తే చిన్న పిల్లగాడు పోయిండు కదా జైలుకు. మనం పోయినామా? సంస్కరణ చదువు అసలు ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతుండంటే ఒక ప్రమాదంలో చదువుతున్నట్టు లెక్క. దళిత బహుజనులు చదువుతురంటే ఒక ప్రమాదం, వాడు సాగుతో సవాల్ చేసినట్టు లెక్క. ఇటువంటి విధవల మధ్య మనం బతుక్కుంటూ పోరాటం చేసి రూమ్ తలగబడి ఇప్పటికీ అవమానాలు ఎదుర్కొంటుండు. ఆయనకు ఉద్యోగం ఇయ్యరు. సరే, ఉద్యోగం ఇస్తారు, మనం ఎట్లో అట్లా బతుకుతాం. అయితే పోరాటాలంటే ఎట్లుంటాయి అనేది చూయించనైతే చూయిస్తున్నాడు కదా. అయితే మనకు పెరియార్, నేను ఈ బుక్ చదివినా, మన ఉదయం వచ్చి శరత్కి ఇచ్చిన లేపు చదివా, మరి చదివిండో లేదో కానీ ఇచ్చి మళ్ళీ నేను వాకింగ్ పోయి వచ్చిన, చదివినట్టుంది. అంటే ఇప్పుడు మేము ఇదంతా చెప్పినా మీరు వినే పొజిషన్ లేదు. ఒకవేళ నేను మాట్లాడదలుచుకుంటే ఇష్టం లేని వాళ్ళు కొంత బయటకు పోయినా ఏం కాదు. ఇది సాంస్కృతిక సంబంధించిన యుద్ధం. ఈ బుక్ నేను చదివి నల్లగొండలో దసరా నాడు రావణాసురుని విగ్రహం తలగబెడుతుండు ఒక మాదిగోడు రావణేశం వేసి. నేను మాదిగోడిని అయి నేను అడ్డుకోకపోతే ఎట్లా అని నేను పోయినా. అసలు తలగబెట్టి నేను ఉత్తే నన్ను నెట్టేద్దామని చూసిరు. అరే నల్లగొండ అల్లుడు ఆయన, మళ్ళీ పాత బస్తులు వచ్చి మిమ్మల్ని కొడతారు అని అంటే అట్లా ఆగిరు. అంటే ఈ బుక్ ప్రభావం ఎంత చేసింది అర్థం చేసుకోవాలి. శరత్ కూడా అట్లా ఏదో ఒకటి చదివి ఉంటాడు, ఎవరో ఒకరు ఆయన వెనక ఉంటాడు కాబట్టి ఇటువంటి ఉద్యమాలు నడుస్తున్నాయి. ఆయన వెనక పని చేస్తున్న ఈ పిల్లలు కూడా చాలా అద్భుతమైన వర్క్ చేసిరు. వాళ్ళకు కృతజ్ఞతలు. నేను కవిని కాబట్టి కొన్ని విషయాలు చెప్పాలి. నేను 30 ఏళ్ళ నుంచి, అంటే నేను నోబు 20 పుస్తకాలలో నాదొక పుస్తకం నోబులు, అది వస్తే నేనేం చేస్తున్నానో దాని తర్వాత విషయం రాలే, దాన్ని వదిలేసేద్దాం. అయితే 30 ఏళ్ళ నుంచి నేను సాహిత్యం రాస్తున్నా, దళిత సాహిత్యం
మాదిగ సాహిత్యం రాస్తున్నా కాబట్టి నేను కొన్ని విషయాలు మీతో చెప్పదలుచుకున్నా. ఈ విప్లవ సంఘాలలో ఉన్న సాంస్కృతిక వింగులు, రచయితల సంఘాలు ఏం చేస్తున్నాయంటే దళితుల నుంచి ఎదిగొచ్చిన ఒక ఎలైట్ బ్యాచ్ని కొనటం, వాళ్ళని తిరిగి మా మీద యుద్ధానికి పంపటం, అది విప్లవాలు చేస్తున్న పని. మన విరసం సభకు పోయినా నేను విరసం సభకు పోతే ప్రపంచ తెలుగు మహాసభలలో అరెస్ట్ చేయించినోడు సిద్ధారెడ్డి, అరెస్ట్ అయిన వాళ్ళు విరసం వాళ్ళు, మళ్ళీ ఆయనే ప్రధాన వక్తగా మెప్పిస్తున్నాడు. ఏం మనం ఎట్లా అర్థం చేసుకోవాలి? మన సాహిత్యం అంతా వాళ్ళు అట్లా చేస్తూ ఉంటారు. నేను ఒకని ముందు మాట చదివిన, ఆ డంపులకి వెళ్ళి వచ్చే డబ్బులతోటి పుస్తకాలు వేస్తాడు వాడు, పర్స్పెక్టివ్ ఏదో ఉంటుంది. ఆ ముందు మాట చదివిన 30 ఏళ్ళ నుంచి వచ్చిన సాహిత్యం అంతా డ్రైనేజీ సాహిత్యం అని రాసిరాను. వాడు దళితుడే, ఆ బుక్కు రచయిత కూడా. వాడు ఎంజాయ్ చేస్తుండు, వీడు ఎంజాయ్ చేస్తుండు. నేను ఆర్కేకి ఫోన్ చేసిన, ఏమా 30 ఏళ్ళ నుంచి మేము కలకూరి ప్రసాద్, మద్దూరు నాగేష్ బాబు, శివసాగరు, ప్రపంచాన్ని ప్రభావితం చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళంతా మోరీల సాహిత్యం అమ్మది అని అంటే, నేను కాదు వెళ్ళన్నా, అది రాసింది ఏకే ప్రభాకర్ అని. ఏకే ప్రభాకర్ ఎవడంటే ఆడు సెంట్రల్ యూనివర్సిటీలో ఉంటాడు, ఆడు విప్లవకారుడు అంటే ఆ విప్లవకారుడు. చూడు, అంటే మేము 30 ఏళ్ళ నుంచి పెరియార్ ఎవరి కోసం ఫైట్ చేసిండు? అంటరాని జాతుల కోసం చేసిండు. అంటరాని సాహిత్యాన్ని మీరు విప్లవ సంస్థలు ఈ రకంగా బదనాం చేస్తూ నీడ లేకుండా చేస్తుంది. డిపార్ట్మెంట్లలో ఎర్ర కుక్కలకు అన్నీ నల్ల జాకెట్లు వేసి తోలి అవి మురిగిస్తూ ఉంటారు తెలుగు డిపార్ట్మెంట్లో. ఆ భావజాలం అంతా ఎటుపోతుంది? ఆ యుద్ధం మన మీదకి వస్తుంది. ఆ యుద్ధాన్ని ఎదుర్కోవాలంటే ఇటువంటి సైన్యం కావాలి. శరద్ రూమ్ తలగబెట్టిన ఎమ్మటే వాళ్ళని పట్టుకురావాలి, చంపేయాలి. అది జరగలే. అదంతా మన ఫెయిల్యూర్. మనం ఎవరినైతే నమ్ముతున్నామో వాడే, ఆ రూమ్ మీద ఎవరు దాడి చేయించినాడో మనకు తెలుసు. తర్వాత ఎవరు దాన్ని తలగబెట్టి పిహెచ్డి స్కాలర్లు చదువుకున్న వాళ్ళు రూములు తలగబెట్టడం ఏందా? మనం అంతా స్కాలర్లమే కదా. స్కాలర్ రూములు తలగబెడతాడా ఎవడన్నా విద్యావంతుని రూమ్? అది అడిగినామా మనం అంతా సాహిత్యకారులమే కదా. అది సాహిత్యంలో జరుగుతున్న ఫెయిల్యూర్. అయితే దీని చుట్టూ యూనివర్సిటీ అంతా కంచ, ఇది కత్తుల బోను. ఇక్కడ ఎవడన్నా నిజం మాట్లాడేటోడు వస్తే వానికి విలువ లేదు, వాడు సాహిత్య సభలలో పనికిరాడు. మరి ఈయన నన్ను ఎందుకు పెట్టిండో తర్వాత విషయం. అయితే పెరియార్ రామస్వామి ఎవరి కోసం, ఎవరి రాజకీయం కోసం యుద్ధం జరిగింది? మనం దళితులల్లో మన శాతం ఎంత? మాలమాదిగులు, మన ఉపకులాలు 15%. మరి 49% ఉన్న బీసీలు ఏం కావాలి? బహుజన్ సమాజ్ పార్టీ అధ్యక్షుడు పైసల కమ్ముడు పోతాడు, నల్ల సూర్యప్రకాష్, ఆడు ఆర్ఎస్ ప్రవీణ. ఆయన నేను ఆర్ఎస్ ప్రవీణ్ ఇట్లా అంటే అందరికి వచ్చిరుగా మీ యూనివర్సిటీ వాళ్ళంతా. వాళ్ళు చేసింది ఏంది? ఎస్సీలను నమ్ముకుంటే ఏం జరుగుతుంది? మనం అంతా ఎస్సీలమే చెప్తున్నా. ఎస్సీలం, మైనార్టీలం, బీసీలు, బహుజనులు, వాళ్ళ కోసం మనం త్యాగం చేయవలసి ఉంటుంది, ప్రాణత్యాగం చేయవలసి ఉంటుంది. బీసీ ముఖ్యమంత్రి అయిన తర్వాతనే ఎస్సీ. బీసీ ముఖ్యమంత్రి అయితే బీసీ మైనార్టీలు వాళ్ళు కొన్ని రోజులు అయిన తర్వాత బీసీ మైనార్టీలు ఎస్సీలకు సపోర్ట్ చేస్తారు. పరిపాలన నచ్చక అక్కడ ఉత్తరప్రదేశ్లో జరిగింది అది. అది కాకుండా నేను ముఖ్యమంత్రి అయితే కోవట్టు రాజకీయాలు చేసి దెంగేస్తే ఎట్లుంటుంది? పాయ్ ఇద్దరు మనకు కళ్ళ ముందే చేసిరుగా బీఎస్పీ పార్టీకి. ఇప్పటికి మనం బీఎస్పీకి ఓట్లు వేస్తున్నావుగా. ఓటు వేయించుకునే తెలివి కూడా లేదు ఈ విధవలకు, బీఎస్పీ వాళ్ళకు. ఎవడు ఓటు వేస్తుండు, ఎవడేంది అనేది కూడా తెలియదు. ఊరికే అంబేద్కర్ పేరు రాను దౌర్జన్యం. మళ్ళీ ఆడు వచ్చి మాట్లాడొద్దు. సంస్కృత విలువలు లేని పార్టీ అంటే అదొకటే. ఇవంతా మేము కొట్లాడుతుంది, మేము రాస్తున్నదంతా దళిత భోజనాలు కాదా? ఈ దళిత సాహిత్యం అంతా ఏమనుకుంటారు మీరు? అసలు బీసీల మూమెంట్ నడుస్తుంది. 56% కోసం కొట్లాని ఆమరణ నిరాహార దీక్ష కూడా చేసిరు కదా.
వాళ్ళు వెంబడి నడుద్దాం. వాళ్ళకి వచ్చిన తర్వాత మనకు వస్తుంది లెక్క ప్రకారం. మనం అట్లా ఫైట్ చేయాలి. పెరియార్ వీడు ఊకేవాడు ఫోన్ చేసి చెడదెంగాలని. పెరియారు దేవుడు లేడని చెప్పిండు. యేసు ప్రభు సిలువ ఎక్కినాక మళ్ళీ తిరిగి వస్తాడా? నాకు రెవరెండ్ పోయింది అదే, నేను కూడా ట్రైనింగ్ చేసిన. ఒకసారి సిలువ ఎక్కి మనిషి అయినప్పుడు చచ్చిపోయినోడు తిరిగి వస్తాడా? మరి రెండో రాకడేంది? రెండో రాకడేందిరా నాయన? ఇదంతా మూఢత్వం కదా. అదే పెరియారు చెప్పిండు, దేవుడు ఏడలేడు తొక్కురే అని. చెప్పులు ఇసిరేసిండు. రాముడు షావకి వెళ్తుంటే చెప్పులు ఇసిరేసిండు. నువ్వు విసిరేసినవా? మొన్న మిలాద్ నబీ జరిగింది కదా, ఆడు బువ్వలేక చచ్చిపోయాడు ప్రవక్త. బువ్వలేక అరిగోసదిచ్చి అందులో ఉన్న ఫిలాసఫర్ నాకు చెప్పాడు, అరే నీ మీ దాంట్లో ఉన్న బాపనోళ్ళ లాగానే మా ముస్లింలు ఉన్న మతోన్మాదులు చంపిరాయా ప్రవక్తను అని నాకు చెప్పిండు. నాకు మొన్న తెలిసింది. దాన్ని కూడా మనం నమ్మాలా? అరే మీకున్న తీట మా మీద రుద్ది మమ్మల్ని చంపుతారేంద్రా నాయన కమ్యూనిస్టులు. ఈ ఏం చెప్తుందో పెరియారు మనవాదుల గుండెల్లో రివాల్వాల్ అన్నాడు కదా. మనం ఏమనాలి తెలుసా? మనముల తప్పుదో పట్టిస్తున్న కమ్యూనిస్టుల గుండెల్లో మనం రివాల్వాల్ పేల్చాలి. మీరు మా మాట వింటలేరు. మేము 59% ఉన్న మేము మా సాహిత్యాన్ని మీరు రాస్తలేరు. మా వాళ్ళ గురించి మీరు వార్తలేరు. ఎటుపోతున్నాం మనం? అరే దీర్ఘకాలికం పోరాటం చేసి సావాలనా? ఆయన చేసి చూపించిండు కదా పెరియారు. తమిళనాడులో వాళ్ళు చేస్తున్నారు కదా రాజ్యాధికారం. పార్లమెంట్లో పోయి ఒక 200 మంది బీసీలు ఉంటే మాట్లాడతాడే ఓసీవాడు. అది చేయరు మీరు. దీనికి మాత్రం పక్కా ఉంటారు. ఇదంతా దీన్ని అంతా ఎవడు ప్రశ్నించాలి? ఎవడు నేర్చుకోవాలి? నేను 10 ఏళ్ళ తర్వాత ఇలా ఇక్కడికి వచ్చిన నేను. అది శరత్కు క్రెడిట్ దక్కుతుందో మరి నా తర్వాత ఆయనని ఎంతమంది తిడతారు, ఆయనని ఎందుకు పిలిచిరా? సాహిత్యంలో ఈ బుక్ ఎవరు ప్రింట్ చేయాలా? ఆ డంపులలో ఆ మలుపు గిలుపు అవన్నీ విప్లవ సంఘాలు పెడుతురు కదా, వాళ్ళు ప్రింట్ చేసిరా? ఈ బుక్ ప్రింట్ చేసిరా వాళ్ళు? మరి ఎవరు చేస్తుర్రు? ఇది మనలాంటి వాళ్ళు చేస్తున్నారు. అంబేద్కర్ ఎవరిదైనా బుక్ వేసిరా? ఆ విజయభారతి పాపం బోయిబీం అన్న బిడ్డ, ఆమె చచ్చిందో బతుందో ఆమె ఉన్నాడు పట్టుకరారు. ఆమె తీసుకొచ్చి దేవుళ్ళు లేరు రా అని రాసేదానికి దాకా మనకు తెలియదు. అంబేద్కర్ ఉన్నాడు అని అంబేద్కర్ బుక్. కుల నిర్మూలన, నేను విప్లవ సాహిత్యం అవన్నీ పోరాటాలు అవన్నీ తర్వాత వదిలేద్దాం. కానీ అది చదివిన తర్వాత కుల నిర్మూలన బుక్ చదివి మారిన. మళ్ళీ నేను ఇది వీరే పెరియార్ మారి అలా నేను నల్ల షర్ట్ వేసుకున్నా. ఇప్పుడు మాకేం పని లేదు. వర్గీకరణ ఒక సుప్రీంకోర్టు తీర్పు కూడా ఇచ్చింది. ఇప్పుడు మేము ఇటువంటి పోరాటాలకు సపోర్ట్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మనం రేపటి నుంచి బీసీల 56% కోసం మనం ఫైట్ చేయవలసిందే. మనం ఆ ఫైట్ చేసి తుది విజయానికి వస్తే అప్పుడు మనవాది ఎవడేందో తెలిసిపోద్ది. కాబట్టి ఇటువంటి పోరాటాలకు మీరు మద్దతు పలికినందుకు మీరు ఇంతమంది, నేను ఎప్పుడో 10-20 మందే ఉంటారు, ఇంతమంది ఉన్నారు. ఇది ఒక జాతీయ సభ తెలుసా? గుంటూరు నుంచి రవి వచ్చిండు. గుంటూరు మన చుండూరు కేసు వాదించి చనిపోయాడు కదా, ఎవరు? చంద్రశేఖర, రాడికల్ చంద్రశేఖర్. వాళ్ళు అంతా చుండూరు కేసు వాదించి గెలిపించిన వాళ్ళు. ఇది ఒక జాతీయ సదస్సు జరుగుతుంది ఇక్కడ. ఈ విధవాళ్ళు మాట్లాడితేంది, ఎవరు రాకుంటేంది. చాలదా? మెసేజ్ వెళ్ళిపోదా? ప్రపంచంలో లాస్ట్ భాష, అంతరించిపోతున్న భాష తెలంగాణ భాషలో నార్వేలో మాదిగాస్ అన్నారు. చాలదా నాకు నా జీవితానికి? ప్రపంచంలో రేపు షరతును కూడా అక్కడ తీసుకుపోయి మాట్లాడుతుంటారు. మీరు ఎన్ని కుట్రలు చేసినా ఆగుతుందా? అది ఆగదు. కాబట్టి ఎప్పుడైనా విజయం మాదే అని చెప్తూ ముగిస్తున్నాను.